హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్. ఇవాళైతే నేను అమెజాన్‌లో ఒక ప్రోడక్ట్‌నైతే ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు రిపబ్లిక్ సేల్ నడుస్తుంది గదా! సో, ఆ సేల్‌లో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను. అదేంటి అనేది మీరే ఒక 2 మినిట్స్‌లో చూసేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఇదైతే ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదండి. ప్రమోషన్ అయితే కాదు. మన లేడీస్ అందరికీ ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. యాక్చువల్‌గా మనం ఏవైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఇంటికి రాగానే అవి వెంటనే ఓపెన్ జేయాలని ఉంటుంది గదా! ఫస్ట్ నేనే ఓపెన్ జేస్తాను. కాకపోతే వీడియో కోసమని మా ఆయనతో ఓపెన్ జేయిచ్చాననమాట. చూసేసారా? మీకు అర్థమైపోయి ఉంటుంది నేనేం ఆర్డర్ పెట్టానని. తవా సెట్ ఆర్డర్ పెట్టానండి. తవా సెట్‌కి ఇందాక చూయించా గదా! ఆ పోపు గరిట ఫ్రీగా ఇచ్చారనమాట. ఈ తవా సెట్ ఏంటంటే నార్మల్‌వి గాకుండా నాన్ స్టిక్ ఇలాంటివి గాకుండా క్యాస్ట్ ఐరన్‌వి తీసుకున్నా అనమాట. క్యాస్ట్ ఐరన్‌వి చాలా మంచిది గదండీ! ఫుడ్డు టేస్టీ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ మనకి అయితే చాలా మంచిది. క్యాస్ట్ ఐరన్ ఆర్ ఐరన్ కడాయిలు. ముందు కాలంలో అయితే అన్నీ ఇలాంటివే వాడేవాళ్ళు కదా! సో, నేను మళ్ళీ బ్యాక్‌కెళ్ళేసి బ్యాక్ యూజ్ చేస్తున్నటువంటి మోడల్‌లో తీసుకున్నా అనమాట. డీప్ ఫ్రైకి ఒక కడాయి, అలాగే దోసకి, అలాగే ఇంకొక కడాయి వచ్చిందండి. అది తక్కువ క్వాంటిటీలో ఉన్న ఫ్రై ఐటెమ్స్‌కైతే ఉపయోగపడుతుందనమాట. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి అది. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. క్యాస్ట్ ఐరన్ బేసిక్‌గా ఏంటంటే కొంచెం హీట్ అవ్వడానికైతే టైం పడుతుంది. వీటిని ఎలా యూజ్ చేయాలనేది కూడా మనకి మాన్యువల్ ఇచ్చారు. ముందుగా అయితే ఎలా చేయాలి మనమని. అంటే ఇది ఆల్రెడీ ప్రీ సీజనింగ్ అయ్యే వచ్చింటుంది. ఎందుకంటే క్యాస్ట్ ఐరన్ వన్నీ వీళ్ళ దగ్గర ప్రీ సీజన్ చేసే పంపిస్తారనమాట. అంటే మనం జస్ట్ వాష్ చేసి యూజ్ చేసేసుకోవచ్చు. కాబట్టి నో ప్రాబ్లమ్ అండి. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. బట్ ఏంటంటే మనం ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత బౌల్స్‌లో పక్కన పెట్టేసి ఎక్కువసేపు వాటర్ ఏసి అలాగే నానబెట్టి ఉంచుకోకుండా వాష్ చేసుకున్నామనుకోండి, తొందరగా వాష్ చేసి డ్రై చేశామనుకోండి చాలా బావుంటుంది. వీటిని మెయింటెనెన్స్ బాగా చేస్తే డ్యూరబిలిటీ కూడా చాలా రోజులు ఉంటాయన్నమాట. ప్యాకింగ్ కూడా చేశారు. ఏం డ్యామేజ్ లేకుండా బాగా వచ్చాయన్నమాట. నేనింకా వాష్ చేసి వీటిలో కుక్ చేయడం మొదలు పెట్టేసా అనమాట. మీరు చూసినట్టయితే ఇక్కడ డీప్ ఫ్రై చేస్తున్నా, వడియాలు ఏంచుతున్నా అనమాట. అలాగే వడియాలు ఏంచిన తర్వాత ఇది మనం స్టవ్ ఆపేసిన తర్వాత కూడా వేడిగానే ఉంటుందనమాట. ఎందుకంటే అంత తొందరగా వేడి తగ్గదనమాట. ఈ పెనాలు, ఈ కడాయిలు. సో, ఆయిల్ పక్కకు తీసి నేను ఇదే కడాయిలో పోపు కూడా ఏసుకున్నాను. సో, పోపుకే కాదండి నేను బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా యూజ్ చేశాను ఈ కడాయిని. చాలా బాగా అనిపించింది నాకు. మనం మెయింటెనెన్స్‌ని బట్టి ఇవి ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటాయి. నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ.